సో 'స్పిరిట్' మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయిందా? నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి ఆల్రెడీ రంగం సిద్ధమైపోయిందా? 'అల్లు అర్జున్' అండ్ 'లోకేష్ కనగరాజ్' మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'పెద్ది' సెకండ్ సాంగ్ కూడా రెడీ అయిపోయిందంట. 'మెహర్ రమేష్' గారు కొత్త మూవీ చేస్తారంట. ఇవన్నీ వింటుంటే ఆగమాగం అనిపిస్తుంది. ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. నువ్వు సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే ఫస్ట్. మన రియాక్షన్ ఛానల్ చెక్‌ఔట్ చేసేసి AA23 వీడియో దానిలోనే ఉంది. అండ్ ఇక మాట్లాడేసుకుందాం వచ్చేసేయండి. సో ఫస్ట్ హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే 'అవెంజర్స్ డూమ్స్‌డే' నుంచి ఇంకో కొత్త టీజర్ వచ్చింది. 'వకాండన్స్', 'ఫెంటాస్టిక్ ఫోర్', 'టాలోకాన్స్' అదే మనకి అట్లాంటిస్ పెట్టాల్సింది. 'టాలోకాన్స్' అని పెట్టిర్రు. నెమోర్ వాళ్ళందరూ ఉన్నారన్నట్టు. సో వీళ్ళందరూ కలిసి ఒక డెజర్ట్‌లో ఉన్నారా తెలియట్లేదు ఎక్కడో గాని. సో ఇదొకటి జరుగుతుంది. లైక్ మనకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు. హైలైట్ ఏంటంటే ఇప్పటివరకు వచ్చిన 4 టీజర్‌లు కలిపి ఒక హింట్ ఉంటది. వీటన్నిటిని సరిగ్గా చెక్‌ఔట్ చేస్తే మనకి కొన్ని హింట్స్ వస్తా ఉంటాయి. సినిమా ప్లాట్ ఏంటో తెలుస్తా అని చెప్పేసి డైరెక్టర్సే, రూసో బ్రదర్సే చెప్తున్నారు. ఇప్పుడు మాకివన్నీ అవసరం లేదు. ఆల్రెడీ మీరు మస్తు పెంట పెట్టేసిర్రు ఎంసీయూలో. మీరు కొత్తగా హింట్లు ఇవ్వకండి, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ హింట్లు ఎత్తుకోవడానికి మేము ప్రీవియస్ మూవీస్ అన్ని చూడాలంటే మా వల్ల కాదు. సో డైరెక్ట్ ఎండ్ గేమ్‌కి సీక్వెల్ అంటున్నారు కాబట్టి అదేదో ఇచ్చేసేయండి. ఇంకొక ట్రైలర్ ఉంటది అంటున్నారు. బట్ ఐ యాక్చువల్లీ డోంట్ వాంట్ ఎనీథింగ్ రైట్ నౌ. ఎందుకంటే ఇప్పటికి ఇంకా 1 ఇయర్ ఉంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉంది. ఇప్పుడు ఏమి వద్దు. లెట్స్ వెయిట్. 1 ఇయర్ కాదులే, 11 మంత్స్ ఉంది. వెయిట్ చేసేద్దాం. అప్పుడు మాట్లాడేసుకుందాం. మీకెలా అనిపించింది ఈ 4 టీజర్స్? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'మోహన్ లాల్' గారి 'దృశ్యం 3' రిలీజ్ డేట్ వచ్చేసింది. జీతూ జోసెఫ్ గారు దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 2 నాడు రిలీజ్ అవుతుందంట. హిందీలో కూడా వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేసేసారు. అక్టోబర్ 2 వస్తుంది. ఆ సినిమాలో యాక్చువల్లీ మన అక్షయ్ ఖన్నా గారు ఉండాల్సింది. ఆయన రోల్ రీప్లేస్ చేస్తున్నారు జయదీప్ అహ్లావత్ గారు. అండ్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ మలయాళం 'దృశ్యం 3' ఎందుకంటే హిందీ నాకు అవసరం లేదు. నేను చూడలేదు ఇప్పటివరకు. మలయాళం 'దృశ్యం 3' చాలా చాలా బాగుంటది. అండ్ వెంకటేష్ గారిది ఇప్పట్లో రాదు భయ్యా. ఎందుకంటే 'దృశ్యం 3' ఏదైతే చేస్తున్నారో సేమ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారు కూడా తెలుగులో కూడా చేస్తున్నారు. సో ఈ సినిమా ఆ సినిమా బ్యాక్ టు బ్యాక్ షూట్ అవ్వాల్సింది కానీ కావట్లేదు. ఈ మధ్యలో మన వెంకీ గారు 'ఆదర్శ కుటుంబం 47' చేస్తున్నారు. దాని తర్వాత హిల్ మూవ్ ఆన్ టు 'వెంకీ అనిల్' అంట. వీటన్నిటి మధ్యలో 'దృశ్యం' ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. బట్ 'దృశ్యం 3' టోటల్ కన్క్లూజన్ అంటున్నారు. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. సెకండ్ పార్ట్ కూడా చాలా చాలా బాగుంటది. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి, ప్రైమ్‌లో ఉంటది. నేనైతే మాత్రం ఐ కాంట్ వెయిట్. అండ్ 'జననాయగన్' అమ్మ బాబోయ్! ఈ సినిమా డ్రామా నాయగన్ అని పెట్టండి భయ్యా. 'జనకేసరి' ఆగమాగం అయిపోతుంది. అంటే ప్రస్తుతానికి ఏదో సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళు జాన్ 20th నాడు ఇంకొక హియరింగ్ ఏదో ఉందన్నారు. తర్వాత ఇవాళ మళ్ళీ ఇంకొక ప్లీడ్ జరిగింది. మన ప్రొడ్యూసర్స్ టీమ్ వాళ్ళు కోర్ట్‌ని కన్సల్ట్ అయ్యి లేదండి మా హియరింగ్ చేయండి అంటే వాళ్ళు డిస్మిస్ చేశారంట. సో ఏది జరిగినని జాన్ 21, జాన్ 28 జరుగుతది. బట్ ప్రస్తుతానికైతే మాత్రం వచ్చే న్యూస్ ఏంటంటే ఈ సినిమా జనవరి 23 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అది కూడా అయితో లేదో మనకు తెలీదు. సైలెంట్‌గా 'వావాతియార్' వచ్చేసింది 14th నాడు. కొట్టిందో లేదో తెలీదు. నేనసలు దాని టాక్ వినలేదు. ఏముందో తినలేదు. నేనేమి చూసుకోలే. అదంతా పక్కన పెట్టాం గానీ తెలుగులో ఏ సినిమా, ఒక్క తమిళ్ సినిమా కూడా రిలీజ్ కాలేదు. హైలైట్ ఏంటంటే ఒక్క తమిళ్ సినిమా రిలీజ్ కాకుండానే 5 సినిమాలతోటి ఆగం పట్టించేసినాం. ఇప్పుడు 'జననాయగన్' వచ్చి, 'పరాశక్తి' వచ్చుండుంటే పరిస్థితి ఇంకేందయ్యేది? ఓవర్‌ఫ్లోస్‌కే చచ్చిపోతున్నాయి ఇప్పటికి. సో అప్పటికి ఇంకా దారుణంగా ఉంటుండే. టూ ఓవర్ క్రౌడెడ్ సంక్రాంతి. బట్ స్టిల్ 'జననాయగన్' 23 అంటున్నారు. లైక్ ఇండిపెండెన్స్ డే పొలిటికల్ సిట్యుయేషన్ ఒకవేళ ఇంకొంచెం పోస్ట్‌పోన్ అయిందంటే ఇక ఆ సినిమాని ఆపేస్తారు. ఎందుకంటే ఇది పొలిటికల్ ఇన్యూఎండో ఉంది కాబట్టి విజయ్ గారి ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయి కాబట్టి 2 కలపొద్దని చెప్పేసి ఏదో జరుగుతాయి భయ్యా. దాని గురించి అంత క్లారిటీ లేదు నాకు. వచ్చినప్పుడు మాట్లాడేసుకుందాం. మీరు ఏ రేంజ్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు 'జననాయగన్' కింద కామెంట్స్‌లో చెప్పండి. 'బలగం' తర్వాత వేణు ఎల్దండి గారి నుంచి కొత్త మూవీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ 'ఎల్లమ్మ'. ఇది ఫస్ట్ నాని గారు చేయాల్సింది. దాని తర్వాత ఇట్ వెంట్ ఆన్ టు చాలా మంది ఎళ్లిర్రు. నితిన్‌కెళ్ళింది. తర్వాత ఒక సర్టెన్ పాయింట్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు. ఇప్పుడు అది డీఎస్‌పీ గారికొచ్చింది. ఐ వాస్ రియల్లీ షాక్డ్. డీఎస్‌పీ గారేంట్రా అనుకున్నా. సో 'ఎల్లమ్మ' నుంచి కొత్త గ్లింప్స్ ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో డీఎస్‌పీ గారి లుక్ రివీల్ చేశారు. డీఎస్‌పీ గారు ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ పర్షి అంట. అంటే లైక్ ఒక డప్పు కొట్టేటాయన అండ్ ఆల్సో ఎల్లమ్మ ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో ఎల్లమ్మకి చాలా చాలా పెద్ద పేరుంటది. అండ్ పరశురాముడి మదర్ అనమాట రేణుక ఎల్లమ్మ అని చెప్పేసి ఉంటది. సో దాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ ఆల్సో దీనిలో ఏదో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఒక షాట్‌లో గజ్జెలు కట్టుకొని పరిగెత్తే ఒక షాట్ ఉంది. అండ్ ఆల్సో స్పోర్ట్స్ షూస్ ఏసుకొని పరిగెత్తే షాట్ కూడా ఉంది. మధ్యలో ఒక పొట్టేలుంది. సో వీటన్నిటి కనెక్షన్ ఏంటో మనకి కొన్ని రోజుల తర్వాత తెలుస్తదేమో. 'కీర్తి సురేష్' గారు ఈ సినిమాలో ఉన్నారన్నారు. తర్వాత లేరంటున్నారు. ఏమో తెలీదు నాకు ప్రస్తుతానికి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు గానీ ఐయామ్ ఓకే. ఐయామ్ గుడ్. చూద్దాం ఎలా ఉంటదో చూద్దాం. మ్యూజిక్ బాగుంది. ఐయామ్ ఎక్సైటెడ్. రియల్లీ ఎక్సైటెడ్. మీకెలా అనిపించింది ఈ గ్లింప్స్ చూసారా? ఒకవేళ నా రియాక్షన్ దాంట్లో ఆల్రెడీ రియాక్షన్ ఛానెల్ ఉంటది. చెక్‌ఔట్ చేసేసేయండి. సో 'ద పారడైజ్' నాని గారి 'పారడైజ్' అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ అయిపోయింది భయ్యా. ఫిబ్రవరి 24 నాడు నాని గారి బర్త్‌డే. లాస్ట్ టైమ్ 'హిట్ 3' గ్లింప్స్ వచ్చిందా? ట్రైలర్ వచ్చింది. టీజర్ వచ్చింది. సో ఇప్పుడు 'ద పారడైజ్' టీజర్ వస్తది. దాంతో పాటు కొత్త రిలీజ్ డేట్ ఇస్తారంట. ఐయామ్ థింకింగ్ మే ఫస్ట్, సెకండ్ వీక్ అట్లా ఉంటదంట. సో ప్రస్తుతానికైతే మాత్రం మార్చ్ 26 నుంచి 'ద పారడైజ్' పోస్ట్‌పోన్డ్. 'ధురంధర్' పరిస్థితి ఏంటో తెలిసిన తర్వాతనే ఉంటది. ఇప్పుడు 'టాక్సిక్' అండ్ 'ధురంధర్' చేస్తున్నారు. 'ఓపెన్‌హైమర్' అండ్ 'బార్బీని' 'బార్బెన్‌హైమర్' చేసినట్టుగా 'ధురంధర్' అండ్ 'టాక్సిక్‌ని' 'డురాక్సిక్' చేస్తారంట. ఇంకేంటి 'డ్యూరెక్సన్' చేసేసాను అయిపోతది. దరిద్రం వదులుతది కదా! సో ఇవన్నీ అనుకున్నా గానీ 'పారడైజ్' అయితే మాత్రం ప్రస్తుతానికి పోస్ట్‌పోన్ అని గట్టి న్యూస్ అయితే వస్తుంది. కొత్త టీజర్ వస్తది. రిలీజ్ డేట్ వస్తది. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. ఒకవేళ టీజర్ వచ్చిన తర్వాత మామూలుగా ఉండలే. నాకు చాలా చాలా బా నచ్చింది. మీకెలా అనిపిస్తుంది దీని మీద? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'మెగా 158'
డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. మార్చ్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నారట. సో ఎవ్రీ సంక్రాంతి అనిల్ రావిపూడి లాగా చిరంజీవి గారు కూడా వస్తారా? ఇవన్నీ కరెక్టే. మధ్యలో విశ్వంబర ఏమైందిరా అర్థమే కావట్లేదు. ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తారు. ఒకవేళ ఈయన కాకపోయినా తమ్మన్ గారిని ఇస్తారంటే ఇంకా క్లారిటీ లేదు దాని మీద. అండ్ ఆల్సో ఐశ్వర్య రాయ్ గారు హీరోయిన్గా చేసే ఛాన్స్ ఉందట దీంట్లో. సో ఒకవేళ ఇవన్నీ జరుగుతున్నాయంటే రియలీ గ్రేట్, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు మీద మళ్ళీ సంక్రాంతి అండ్ ఎవ్రీథింగ్? అండ్ నెక్స్ట్ మళ్ళీ మెగాస్టార్ గురించి మాట్లాడితే మారుతి గారు రాజాసాబ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మూవీ మెగాస్టార్తో చేస్తారంట. అంటే ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆయనతో ఇంకో నెక్స్ట్ మూవీ ఉందంట. అది ఎప్పుడు జరుగుతుంది అని న్యూస్ అయితే వస్తుంది. అంటే జనరల్గా ఆయన సినిమాలు చూడాలంటే మనం 2-3 సార్లు చూడాలి, అర్థం కావాలి. లైక్ ఇంటర్స్టెల్లార్ రేంజ్లో ఉంటాయి సినిమాలు, మనకి అర్థం కాదు కదా, చాలా కష్టము. మరి ఈసారైనా కొంచెం బెటర్ సినిమా చూస్తే బేసిక్ బ్రో నాకు ఇంకేం వద్దు, కామెడీ చేస్తే సరిపోతుంది, నాకు ఇంకేం వద్దు. ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే మాత్రం ఆఫ్టర్ రాజాసాబ్ యాక్చువల్లీ సో చూడాలి ఎట్లుంటుందో. మెగాస్టార్ గారు మంచి స్ట్రీక్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమో ఐ డోంట్ నో, బట్ ఇప్పుడు విశ్వంబర్ వచ్చిన తర్వాత పరిస్థితి తెలిస్తే కానీ ఏం మీ థాట్స్ ఏంటంటే దీని మీద? మారుతి గారు డైరెక్టింగ్ మెగాస్టార్ కింద కామెంట్స్ చెప్పండి. మళ్ళీ ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ ఏంటంటే మెహర్ నోలెన్ ఆల్సో నోన్ యాస్ మెహర్ రమేష్ గారు కొత్త సినిమా చేస్తారంట. ఈ సినిమాలో హీరోగా ఒక మెగా హీరో ఉంటాడంట. ఎవరో తెలియదు మనకి, ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరో తెలియదు. ఆల్రెడీ చిరంజీవి గారు అయిపోయారు. రామ్ చరణ్ గారు చేస్తారంటే రామ్ చరణ్ గారు ఖాళీగా లేరు, ఇంకా ఆల్మోస్ట్ ఒక 2-3 years వరకు లేరు ఆయన. అండ్ పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది భయ, ఇంకేం లేదు నాకు సీరియస్లీ. పవన్ కళ్యాణ్ గారే అనిపిస్తుంది. ఆల్రెడీ ఒకసారి న్యూస్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మెహర్ రమేష్ గారి డైరెక్షన్లో చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. అంటే ఆయన కూడా అంతా ఫ్రీగా లేరు, ఆయన ఆల్రెడీ పాలిటిక్స్ అండ్ ఆల్సో ఆయన వర్క్స్ తోటి బిజీగా ఉన్నారు. వీటన్నిటి మధ్యలో ఉస్తాద్ వస్తుంది, మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో యూ హ్యావ్ మన సురేందర్ రెడ్డి గారి మూవీ వస్తుంది. OG2 వస్తుందా తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం. అవి కాకుండా ఇది ఒక సినిమా, ఒకవేళ వస్తే ఈ సినిమా కూడా అవుతుంది ఏమో. ఆఫ్టర్ బోలా శంకర్ అమ్మో అట్లకి మెహర్ నోలన్ సినిమాలో ఒక ఈవెంట్ ఫిల్మ్లకి అయిపోతుంది, ఫిక్స్ అయిపోండి. ఆ రేంజ్లో ఉంటాయి కూడా, అట్లే చూస్తే అయిపోతుంది. లేకపోతే అది చూసిన తర్వాత మనం ఇంకా బతుకున్నామంటే ఇంకా లైక్ చెప్తున్నాం కదా, వీఆర్ చిరంజీవిస్, అంటే లైక్ ఇమోర్టల్స్ అన్నట్టు. చిరంజీవిస్ అంటే ఆ చిరంజీవి గారు కదా, బట్ స్టిల్ ఇమోర్టల్స్. ఆ రేంజ్ సినిమాలు ఇస్తాడు ఆయన. ఏం నాకేదో మాత్రం ఇస్తారు డౌట్ సారా ఇరుకుం భయ్యా బతుకుతానా లేదని చెప్పేసి. చూద్దాం లెట్స్ హోప్ ఇట్స్ గుడ్. ఏం లేదు ఈసారి జనంత మంచి బిల్లా రేంజ్ సినిమా ఇస్తే హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి. అండ్ పెద్ది సెకండ్ సాంగ్ అంట భయ్య, సాంగ్ రెడీగా అయిపోయింది, కాకపోతే లిరికల్ వీడియో కోసం వర్క్స్ జరుగుతున్నాయంట. దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే మనకు ఆల్రెడీ చికిరి అంత పెద్ద హిట్ అయింది అండ్ ఆల్సో ఇట్ హ్యాడ్ అ హుక్ స్టెప్. అట్లాంటితో ప్లాన్ చేద్దామని ట్రై చేస్తున్నాడు టీమ్. ఒకవేళ కనుక వాళ్ళకి దాన్ని కొత్తగా షూట్ చేయాల్సి వస్తే షూట్ చేసి మరీ రిలీజ్ చేస్తారంట ఆ వీడియో సాంగ్ని. సో ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సంక్రాంతికి కావాలని రిలీజ్ చేయలేదు, ఎందుకంటే సంక్రాంతికి చాలా అప్డేట్స్ వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చి ఆగమాం అయిపోయింది. సో సంక్రాంతి అయిపోయిన తర్వాతనే మళ్ళీ అప్డేట్ ఇద్దామని చూస్తున్నారు. చికిరి వేరే లెవెల్ నచ్చేసింది నాకు. ఐఎమ్ ఎక్సైటెడ్, చూద్దాం ఎట్లుంటుంది ఈ సాంగ్ కూడా. సో అల్లు అర్జున్ గారు లోకేష్ కనగరాజ్ గారి మూవీ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇట్స్ కాల్డ్ A23. దీంట్లో చాలా వరకు LCU అండ్ ఆల్సో దళపతి విజయ్ గారి హింట్స్ అయితే ఉన్నాయి ఆ వీడియోలో, చాలా తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ వేరే ఉన్నాయి. చాలా మంది అనేది ఏంటంటే ఇది LCUతో కనెక్షన్ ఉంటుంటారు, కొంతమంది కాదంటున్నారు. నాకైతే మాత్రం నేమ్ వద్దు. ఐ ఆల్వేస్ బిలీవ్ బ్రో, LCU ఆర్ ఎల్స్ ఏ కైండ్ ఆఫ్ యూనివర్స్ అయినా సినిమాటిక్ యూనివర్సెస్ ఆర్ వెరీ బ్యాడ్. ఎందుకంటే అవి ఎప్పుడూ వర్కౌట్ అవ్వవు. మార్వెల్ ఒక్కటే ఏదో సమ్ మిరకిల్ వల్ల అది వర్కౌట్ అయింది, ఇప్పుడు అది కూడా ఆగమైపోయింది. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ ట్రైయింగ్ టు రీగ్రో దేర్ పాపులారిటీ. అది చాలా చాలా కష్టం. ప్రపంచంలో ఉన్న ఏ సినిమాటిక్ యూనివర్స్ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అయిన దాఖలాలు ఎక్కడ లేవు. లియో వచ్చింది, లియో 2 ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. విజయ్ గారు ఆల్రెడీ సినిమా చేయనన్నారు. విక్రమ్ 2 వచ్చేసరికి కమల్ హాసన్ గారి పొజిషన్ ఎట్లుంటుందో, ఖైదీ 2 అయితే మాత్రం పత్తాకే లేదా, పాప పెద్ద అయిపోయింది భయ్య. ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తా అంటే చాలా కష్టం భయ్య. నాకైతే మాత్రం ఎందుకో తేడా కొడుతుంది. మీకేమనిపిస్తుంది దీని మీద కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ సినిమా షూట్ జూలై 2026 నుంచి స్టార్ట్ అవుతాయట. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అట్లా ఉంటుందంట. అంటే లైక్ మధ్యలో 6 months గ్యాప్లో 2 సినిమాలు వస్తాయి, A23, A22 అండ్ A23. క్లిమ్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ స్పిరిట్, ప్రభాస్ గారి స్పిరిట్ మార్చ్లో మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుందంట. వీటన్నిటి మధ్యలో ఫస్ట్ అయితే మాత్రం ప్రభాస్ గారు ఎప్పుడైతే మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారో హీ విల్ కంప్లీట్ ఫౌజీ టోటల్ షూటింగ్ అయిపోతుంది, ప్యాచ్ గీచ్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోతాయట. దాని తర్వాత హీల్ మూవ్ ఆన్ టు కల్కి 2 in February. కొన్ని కీ సీన్స్ ఉంటాయట, మన మెయిన్ కాస్ట్ అందరూ పట్టుకొని, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, కొత్త హీరోయిన్ ఎవరో ప్రియాంక చోప్రా అంటున్నారు, ఏమో తెలియదు మన ప్రస్తుతానికి అయితే తెలీదు. ఈ కాస్ట్ తోటి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని హీల్ టోటలీ మూవ్ ఆన్ టు స్పిరిట్ మార్చ్ నుంచి. అండ్ కొత్త న్యూస్ వచ్చేది ఏంటంటే ఈ సినిమా డిసెంబర్ అయినా సంక్రాంతి అయినా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట, స్పిరిట్ ఫర్ సంక్రాంతి.
అంటే డిసెంబర్‌కి పరిస్థితి ఏంటంటే లైక్ 'ఫౌజీ' పుష్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేస్తది. 'ఫౌజీ' ఈ ఇయర్ రాట్లేదు. అదొకటి అనుకున్నా గానీ 'స్పిరిట్' ఈ ఇయర్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది డిసెంబర్ ఆర్ ఎల్స్ సంక్రాంతి. ఐయామ్ థింకింగ్ మేకర్స్ విల్ అప్ టు సంక్రాంతి. ఎందుకంటే మనకు చూసినాం కదా వేరే లెవెల్ కొట్టేస్తున్నాయి. 4, 5 సినిమాలు వచ్చినా గానీ దే కెన్ ఈజిలీ మింట్ మనీ. అండ్ ఈ సినిమా ఏ రేటెడ్ అయితే కొంచెం అయితది. ఏ రేటెడ్ దాన్ని బట్టి కూడా ఉంటదనుకుంటా. డిసెంబర్ అయితే ఏ రేటెడ్ వస్తది. ఏ రేటెడ్ అంటే డిసెంబర్ రావచ్చు. లేదు ఫ్యామిలీ ఆర్ ఎల్స్ యూబీఏ వస్తే మాత్రం దే కెన్ కమ్ టు సంక్రాంతి. అట్లా అనుకున్నా గానీ 'స్పిరిట్' విల్ బి ద 25th ఫిల్మ్ ఫర్ ప్రభాస్ అండ్ దెన్ 'ఫౌజీ' వస్తదని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. అట్లా అనుకున్నా గానీ సంక్రాంతికి ఒకటే సినిమా రావట్లేదు. అనిల్ రావిపూడి గారి నెక్స్ట్ సినిమా వస్తుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 'వెంకీ అనిల్' అగైన్ అంటున్నారు. అంటే లైక్ సంక్రాంతికి వస్తున్నాము, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఏదో సీక్వెల్ పెట్టారు కదా! అదైనా వస్తదా? లేదంటే కొత్త స్టోరీతో వస్తారా? ఇంకో 3, 4 వీక్స్‌లో చెప్తారని చెప్పేసి ఆయనే చెప్పారు. అట్లా అనుకున్నా గానీ 'నాని సుజీత్' దిస్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. అంటే 'నాని సుజీత్' డిసెంబర్ అన్నారు. మేబీ పుష్ అవుతదేమో. 'పారడైజ్' పుష్ అవుతుంది కాబట్టి. ఏమో తెలీదు. ఇదోటి వస్తుంది. ఇదే కాకుండా మన 'మెగా 158' సో ప్రస్తుతానికైతే మాత్రం ఇవి కన్ఫర్మ్ అయిపోయినాయి. కాకపోతే అప్పటికి ఇంకా సినిమాలు వస్తా ఉంటాయి. అట్లా అనుకున్నా గానీ ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ కూడా అదే టైంకి వస్తలేవు డౌటే. ఎందుకంటే సంక్రాంతికి ఇప్పుడు చెప్పినా కష్టమే భయ్యా. మన తెలుగు సినిమాలు ఉన్నాం కాబట్టి అది కూడా కష్టమే. సో ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ బట్ ఈస్ ఏ బాగుంటే హ్యాపీ. 'స్పిరిట్' కోసం మాత్రం మామూలు వెయిటింగ్ కాదు. 'రాజాసాబ్' మర్చిపోండి. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్పేసినాం. ఇదంతా మనకి ఔట్ ఆఫ్ ఫోకస్‌లో వెళ్ళిపోవాలి. టోటల్ ఫోకస్ ఆన్ 'స్పిరిట్'. కుమ్మ వదిలేస్తాం. సో మీ ఎక్సైట్‌మెంట్ ఎక్కడుంది ఈ మూవీస్ అన్నిటి మీద? 'స్పిరిట్' ఎప్పుడు వస్తది? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కరెక్టే. బట్ అవన్నిటి గురించి సండే నాడు మాట్లాడేసుకుందాం. చాలా అప్డేట్స్ వచ్చేసినాయి. 'పూరి సేతుపతి' ఈ పాటికి రావచ్చు. వీడియో చేసేసి ఉంటా. రియాక్షన్ ఛానల్ చెక్అవుట్ చేసేసేయండి. అన్నీ మాట్లాడేసుకుందాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.